హలో ఫ్రెండ్స్, మీరు ఏపీఆర్టీఎస్ ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే డెఫినెట్ గా అన్ అకాడమీ వాళ్ళు ఏదైతే మనకి ఫ్రీ లైవ్ క్లాసెస్ అండ్ అలాగే ఫ్రీ మాక్ టెస్ట్లు ఇస్తున్నారో అవి మీరు అవైల్ చేసుకున్నట్టయితే ఈజీగా ఎంసెట్ లో మంచి ర్యాంక్ మీరు క్రాక్ చేయొచ్చు అనమాట. సో ఏదైతే ఈ పేజ్ మీకు కనిపిస్తుందో దీని తాలూకా లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఇమీడియట్ గా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు లైవ్ క్లాసెస్ కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ కూడా ఫ్రీ అనమాట. ఫ్రీగా మీరు ఇవన్నీ కూడా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఈ కెమిస్ట్రీ క్లాస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. జస్ట్ మీరు రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేయగానే మనకు క్లాస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో అందులోని కంప్లీట్ ఏదైతే ఉందో మొత్తం వీడియో అంతా కూడా మీరు ఫ్రీగా కంప్లీట్లీ అవైల్ చేసుకొని వాచ్ చేయొచ్చు. సో అందరూ కూడా ఈ అన్ అకాడమీ లైవ్ క్లాస్ అన్నింటినీ కూడా అవైల్ చేసుకోండి. అండ్ అలాగే మనకి మాక్ టెస్ట్లు ఉన్నాయి, ఫ్రీ టెస్ట్లు, అవి కూడా మీరు అవైల్ చేసుకొని అనాలిసిస్ చేసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవడం చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఇలా మీకు పేజ్ ఓపెన్ అవుతుందండి. సో అందులో గెట్ సబ్స్క్రిప్షన్ అని కొట్టినట్టయితే మనకి ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా, 1 month, 3 months, 6 months, 12 months, అలా 24 months వరకు కూడా మన సబ్స్క్రిప్షన్స్ అనేవి ఉన్నాయి. సో మనము 6 months కానీ 12 months కానీ తీసుకుంటే 25%, 54% మన డిస్కౌంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ అలాగే మీకు రిఫరల్ కోడ్ చెప్పాను కదండి, PA2020 మన రిఫరల్ కోడ్. ఇది కానీ మనం అప్లై చేసినట్టయితే ఇమీడియట్లీ మనకి వాల్యూస్ అన్ని కూడా చేంజ్ అయిపోతాయి అనమాట. సబ్స్క్రిప్షన్ చార్జెస్ మారిపోతాయి. సో 10% మీకు డిస్కౌంట్ ప్లస్ అడిషనల్ డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇది మన చార్జెస్ అనమాట. సో మంత్లీ చార్జెస్. సో పెట్టేసి ప్రొసీడ్ చేసినట్టయితే మీకు థర్డ్ పార్టీ గేట్ పే ఏదైతే ఓపెన్ అవుతుంది. సో అందులో పే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో చాలా మంది ఎంసెట్ తాలూకా అబాప్షన్స్ ఎప్పుడు అండ్ అలాగే ఆప్షన్ ఏంటి, నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి చాలా మంది అడగడం జరుగుతుంది. అండ్ అలాగే నిన్న మన ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో ఏవైతే క్లోజర్ కాలేజెస్ ఉన్నాయో మనకి లిస్ట్ ఆఫ్ 28 కాలేజెస్ మనకి నిన్న పెట్టడం జరిగింది వీడియోలో. సో వాటి తాలూకా డీటెయిల్స్ ఏంటి, వాటి తాలూకా అథెంటిసిటీ ఏంటి, అది కరెక్టా కాదని కూడా చాలా మంది డౌట్స్ అయితే రైజ్ చేయడం జరిగింది. సో వాళ్ళందరి కోసం కూడా కొంచెం క్లారిటీస్ ఇవ్వాలనుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి ఏఐసిటి నుంచి కొత్తగా అప్రూవల్ కూడా రిలీజ్ అయిపోయిందండి. సో ఎవరైతే ఫస్ట్ ఇయర్స్ ఉన్నారో నాట్ ఓన్లీ ఎంసెట్ అండి, రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో కోర్సెస్ వాటికి కూడా మనకి 4th week of December లో స్టార్ట్ చేయమని చెప్పి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. వాటి తాలూకా డీటెయిల్స్ కూడా క్లియర్ కట్ ఈ వీడియోలో మనం చూసేద్దాం. సో ముందుగా చాలా మంది అడిగింది ఏంటంటే 28 కాలేజెస్ మీరు క్లోజ్ అయ్యిందని చెప్పారు కదా, అంతవరకు కరెక్టా కాదా, వాటికి ఏమైనా అథెంటిసిటీ ఉందా, ఏంటి ఎక్కడన్నా పబ్లిష్ చేశారా, ఎక్కడన్నా ఉందా, మాకు ఎక్కడ కనిపించలేదని చాలా మంది అడగడం జరిగింది. సో ఈ రోజు మనకి ఈనాడు అమరావతి ఏదైతే ఎడిషన్ ఉందో అందులో మనకి క్లియర్ కట్ గా న్యూస్ పేపర్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. 28 ఇంజనీరింగ్ కాలేజెస్ మనకి ఏవైతే అడ్మిషన్స్ ఉన్నాయో 0 అడ్మిషన్స్ అని చెప్పేసి పెట్టేశారు అని చెప్పి. సో 28 కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈసారి కౌన్సిలింగ్ లో అవి పార్టిసిపేట్ అవకాశం లేదనమాట. సో ఎప్పుడైతే పార్టిసిపేట్ చేయట్లేదో ఆ కాలేజ్ సంబంధించి సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఎవరు పార్టిసిపేట్ చేయడానికి లేదు. సో దానికి కానీ మీరు క్లియర్ కట్ గా చూసినట్టయితే ఇందులో మనకి మెన్షన్ చేశారు 7,500 సీట్స్ వరకు మనకి తగ్గిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి. సో ఈ డీటెయిల్స్ అయితే మనకి మొత్తం అంతా కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ నేను వేరే వీడియోలో లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అని చెప్పి ఏ కాలేజెస్ మూసేస్తున్నారు వాటి తాలూకా డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్ గా పెట్టాను. సో ఎవరన్నా చూడాలనుకుంటే ఆ వీడియోలో కూడా మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ కమింగ్ టు రిమైనింగ్ ఏదైతే మనకి ఏఐసిటి ఇచ్చిన నోటిఫికేషన్ గురించి మీకు చెప్పానో దాని గురించి కూడా మనకి ఈ రోజు న్యూస్ పేపర్ లో రావడం జరిగింది. ఏంటంటే 31 ఏదైతే ఉందో ఈ మంత్ 31st లోపు ఇంజనీరింగ్ తరగతులు ఏవైతే ఉన్నాయో ప్రారంభించాలని చెప్పి ఏఐసిటి మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ అండి, డిప్లొమా అవ్వచ్చు, యూజీ అవ్వచ్చు, పీజీ కోర్సులు అవ్వచ్చు, ఏదైతే అది అన్ని కూడా ఫస్ట్ ఇయర్ ఈ నెల 31st లోపు స్టార్ట్ చేసుకోమని చెప్పేసి మన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో దీన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు 31st కల్లా, అంటే బిఫోర్ 31st మనకి ఫస్ట్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ అవ్వాలంటే దానికి ముందే కౌన్సిలింగ్ ప్రొసీజర్ అంతా కూడా క్లోజ్ అయిపోవాల్సి ఉంటుంది. సో మోస్ట్ ప్రాబ్లీ మనకి ఈ వీక్ లోని నోటిఫికేషన్ రిలీజ్ అయితే అవుతుంది వెబ్ ఆప్షన్ ఎంట్రీ కోసం. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.